హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫోర్త్ క్లాస్ ఫోర్త్ చాప్టర్లోని జంతువుల జీవన విధానం గురించి, అందులోని ఇంపార్టెంట్ పాయింట్ల గురించి చూద్దాం. మానవుడు సంఘజీవి. ఏనుగులు గుంపులుగా ఉంటాయి. ఒక్కొక్క గుంపులో 10 నుంచి 12 ఏనుగులు ఉంటాయి. మగ ఏనుగులు తమ చిన్నప్పుడు గుంపులో ఉండి 15 ఏళ్ల వయసు రాగానే గుంపు నుండి వేరుపడతాయి. ఏనుగుల గుంపులో పెద్ద వయసున్న ఏనుగు, ఆడ ఏనుగు గుంపుకు నాయకత్వం వహిస్తుంది. దర్జీపిట్ట ఆకులను అల్లి గూడు తయారు చేసుకుంటుంది. గిజిగాడు గూడులో మగ పక్షులు మాత్రమే గూడు కడతాయి. పిల్లలు పెట్టి అవి ఎగిరిపోగానే మరికొత్త గూడు నిర్మించుకుంటాయి. ఇవి ఎప్పుడూ గూడు నిర్మాణంలో శ్రమిస్తాయి. డాక్టర్ సలీం అలీ ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త. ఈయన అనేక అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఈయనని అంటారు. ఎవరు? డాక్టర్ సలీం అలీ. సెల్ ఫోన్ టవర్ నుండి వచ్చే రేడియేషన్ వల్ల పిచ్చుకలు పూర్తిగా అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. ఆడకందిరీగలు అవి ఉండే పరిసరాలు తగ్గట్లుగా గూడు కడతాయి. తేనెటీగలు తమ నోటి నుంచి వచ్చే శ్రావ్యంతో గూడు నిర్మించుకుంటాయి. చీమలు సంఘజీవులకు ఆదర్శప్రాయాలు. చీమలలో కూలి చీమలు, మగ చీమలు, రాణి చీమలు అని ఉంటాయి. థర్డ్ క్లాస్లో ఆడ చీమలను కూడా ఉంటుంది. మొత్తం 4 రకాలు ఉంటాయి థర్డ్ క్లాస్లో. ఇది ఫోర్త్ క్లాస్లో కూలి, మగ చీమలు, రాణి చీమలు అని మాత్రమే ఇచ్చిండు. రాణి చీమలు గుడ్లు పెడతాయి. కూలి చీమలు గుడ్లను రక్షించడం, చీమ పిల్లలకు చీమలకు ఆహారాన్ని అందించడం, మరమ్మతులు చేయడం వంటి పనులు చేస్తాయి. చీమలు తమ గూడులో ఒక్కొక్క ప్రదేశాన్ని ఒక్కొక్క పనికి వాడతాయి. జంతువులు సమూహంగా ఉండడం వల్ల వాటి పిల్లల్ని రక్షించుకోవడం, ఆహారాన్ని వెతుక్కోవడం, శత్రువులను భయపెట్టడం వంటి ప్రయోజనాలు పొందుతాయి. చీమలు ఆహార పదార్థాలను దవడలతో ముక్కలు చేస్తాయి. కొన్ని రకాల చీమలు వాటి గూడు నుండి దూరంగా వెళ్ళే సమయంలో వాసననిచ్చే పదార్థాన్ని వదులుతాయి. ఆ వాసననిచ్చే పదార్థమే ఫెర్మోన్. చీమలు రిలీజ్ చేసే ఆమ్లాన్ని ఫెర్మోన్ అంటారు. సమాచారం కోసం రిలీజ్ చేస్తాయి. వాసననిచ్చే పదార్థాన్ని వదులుతాయి. ఆ వాసన ఆధారంగానే అవి దారి వెంట తిరిగి గూడును చేరుకుంటాయి. చనిపోయేటప్పుడు ఓలిక్ యాసిడ్ని రిలీజ్ చేస్తాయి చీమలు. చీమకు ఉండే కాళ్ళు సంఖ్య 6. కీటకాలన్నిటి కారే ఉంటుంది. ఒక చీమ తమ బరువు కంటే సుమారు 50 రెట్ల బరువును మోయగలవు. చీమలకు వాటి తల మీద భాగంలో 2 ఫీలర్స్ అంటే యాంటీనా లాంటివి ఉంటాయి. ఇవి ఆహారం ఎక్కడ ఉందో కనుక్కోవడానికి, ఇతర చీమలను సమాచారం అందించడానికి ఉపయోగపడతాయి. జీవ వైవిధ్యం. ఒక ప్రదేశంలో ఉండే వివిధ రకాలైన జంతువులు, పక్షులు, కీటకాలు, మొక్కలు, చెట్లను అన్నిటిని కలిపి జీవ వైవిధ్యం అంటారు. అడవులను నరకడం, జంతువులను వేటాడడం వంటి చర్యల వల్ల ప్రకృతిలో సమతుల్యం నశించి జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. CO2 కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ కలుషిత వాయువులు. ఇవి జీవ వైవిధ్యానికి ముప్పు కలిగిస్తాయి. ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న జంతువులను, పక్షులను రక్షించడానికి ప్రభుత్వం అభయారణ్యాలను ఏర్పాటు చేసింది. ఇది ప్రమాదకరమైన పరిస్థితుల్లో జంతువులను రక్షించడానికి అభయారణ్యాలని తయారు చేసింది. సమూహంలో ఉండడం వల్ల పిల్ల జంతువులు పెద్ద జంతువులు నుండి వేటాడడం, శత్రువుల నుండి తప్పించుకోవడం, ఆహారాన్ని, నీటి వనరులను గుర్తించడం నేర్చుకుంటాయి. మనుషులు, జంతువులు, ప్లాంట్స్ ఆవాసాలు, ఆహారపు అలవాట్లు, శారీరక నిర్మాణంలో ప్రత్యేకతను కలిగి ఉంటాయి. ఈ ప్రత్యేకతను జీవ వైవిధ్యాన్ని తెలియజేస్తుంది.